ఉన్నతమైన మహాకృప మనకు తోడయుండి బిడ్లారా, ఆశ్చర్యకరుడైన దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటూ ఈ ఉపవాస కొడి కొరకై ప్రత్యేకంగా ప్రార్థించి పాల్గొన్న మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. నాటి వాక్య భాగంలో మరొకసారి దయగలిగిన దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నేను ప్రభు వారిని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగంలో మనం చదువుకున్న 119వ కీర్తన 9వ చరణములో కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? ఆహా ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. స్తోత్రం చెప్పుదామా బిడ్లారా? దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నా ప్రవర్తన ఆ రోజే స్థిరపడి ఉంటే, ఏ రోజు బిడ్లారా ఇటు చూడండి, ఏ రోజు నేను మిద్దె మీద సంచరిస్తున్నప్పుడే నా మనసు స్థిరంగా ఉంటే నేను పడిపోయేవాడిని కాదు. నేను మిద్దె మీద సాయంకాలపు వేళ సైన్యానికి ముందు నడవలసిన రాజునయ్యుండి, సైన్యాన్ని నడిపించవలసిన బాధ్యత కలిగిన ఒక రాజునయ్యుండి, సైన్యానికి ముందు నడవలసిన రాజునయ్యుండి మిద్దె మీద ఒంటరిగా సాయంకాలపు వేళ సంచరించనే. ఆ సంచరిస్తున్న సందర్భంలో నా కను దృష్టి కిందకి వెళ్ళిందే. పనిలో స్నానం చేస్తున్న బిడ్డను చూసినప్పుడు నా మనసు స్థిరంగా లేదయ్యా. స్థిరమైన వాణ్ణే, బలమైన వాణ్ణే, బలమైన కార్యాలు చూసిన వాణ్ణే. అయ్యా ఎందుకో నా జీవితము చెప్పండి స్థిరత్వాన్ని కోల్పోయింది. అందుకే ఈ కీర్తన రాస్తూ దావీదు మహారాజు అంటున్నాడు, ఆహా, ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు తెలుసా? ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి నుండిన ఎంత మేలు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అయ్యా నీ కట్టడుందే, ఆ కట్టడలో ఉన్నట్లయితే దాన్ని మర్చిపోయానయ్యా, నిబంధన మర్చిపోయానయ్యా, సరిహద్దులు మీరేనయ్యా, హద్దు దాటానయ్యా, రాజును అనుకున్న సంగతే మర్చిపోయానయ్యా. అయ్యా నీ సన్నిధి నుండి నేను దూరమైనందుకు బాధలు అనుభవిస్తున్నానే, కష్టాలు అనుభవిస్తున్నానే, శ్రమలు అనుభవిస్తున్నానే, నిందలు అనుభవిస్తున్నానే. ఇంటికి వెళ్తే భార్య కుటుంబాలతో పోరాటం, బయటికి వెళ్తే పొరుగు వారితో పోరాటం, ఎటు చూసిన పోరాటాల మధ్యలో నలిగిపోతున్నాడు. ఎవరైనా సామాన్యుడు కాదు. చెప్పండి, సామాన్యుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న రాజు, మంచి రాజు. బిడ్లరా, గొల్యాతును చంపడానికి ఎవడైనా ఉన్నాడా? గొల్యాతును చంపితే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు దావీదు మనసులో ఒక ఆలోచన పుట్టిందంట. అదేంటో తెలుసా? మీరెవరైనా చెప్తారా? రాజుకు అల్లుడు కావాలనన్న ఆశ దావీదులో పుట్టింది. స్తోత్రం చెప్పండి. దావీదుకు అప్పుడు కలిగిన మనసు ఏంటో తెలుసా? గొల్యాతును చంపి ఈ రాజుకు నేను అల్లున్నయ్యి ఈ రాజ్యములో నేను కూడా ఉండాలనుకున్నాడంట. ఈ ఆస్తి ఐశ్వర్యం ఎంతో ఉంది, ఈ రాజుకు నేను అల్లున్నవ్వాలి, ఈ రాజు కళ్ళు నవ్వాలి అని తన మనసులో తహతహలాడుతున్నాడు. తహతహలాడుతున్నాడు, తొహతొహలాడుతున్నాడు. చెప్పండి, తొహతొహ అంటే అది మంచిది. ఎదుటి వారి మీద కోపం వచ్చినప్పుడు లోపల ఏమంటది? తొహతొహలాడుద్ది, ఉడుకుద్ది. కానీ ఆశ కలిగినప్పుడు ఏం చేస్తుంది? తహతహలాడుతుంది మనసు.
ఇప్పుడు దావీదు మనసు తహతహలాడుతుంది. ఎందుకో తెలుసా? రాజు కళ్ళున్నవ్వాలని. దేవుడు అంటాడు, దావీదో నువ్వు రాజు కళ్ళని అవ్వటం కాదయ్యా, ఈ రాజ్యానికే నిన్ను రాజును చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజ్యానికే, ఇశ్రాయేలు రాజ్యానికే నిన్ను రాజుగా చేస్తా. నువ్వేమో రాజు కళ్ళున్న వాళ్ళనుకుని ఆశపడుతున్నావు, తహతహలాడుతున్నావు. నా ఆశ ఏంటో తెలుసా? అసలు ఈ రాజ్యానికి నిన్ను రాజును చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఎవరి ఆశ గొప్పది? ఎవరి ఆలోచన గొప్పది? దావీదు ఆలోచన గొప్పదా? దేవుని ఆలోచన గొప్పదా? దేవుని ఆలోచనే గొప్పది. దేవుని ఉద్దేశం ఏంటి? ఎట్లాగో సౌలు పరిస్థితులు బాగోలేదు, వీడు ఎలాగో చెప్పిన పని చెయ్యడు. ఏదో ఒక రోజున సౌలు రాజు పోస్ట్ ఊడిపోద్ది, వెంటనే దావీదుని లైన్లో పెట్టాలని దేవుడు దావీదును సౌలుకి వెనక మళ్ళీ రెడీగా ఉంచితే దావీదు మనసులో ఆలోచన ఏంటో తెలుసా? నేను రాజుకు అల్లున్నవ్వాలనే మనసు కలిగి ఉన్నాడంట. కానీ దేవుడే మనసు కలిగి ఉన్నాడు, అసలు ఇశ్రాయేలు దేశానికే రాజును చేయాలని. దేవునికి స్తోత్రం. ఇంత ఆశ దేవుడు కలిగి ఉంటే, బిడ్లారా, దావీదు అంటున్నాడు, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు. ఎప్పుడు? క్షవరం పోయాక వివరం వచ్చిందంట. ఎవరికి? సంసోనికి. అలాగనే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. కొన్నిసార్లు కొన్ని నష్టాలు కలిగిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో, నా పరిస్థితి ఇదా, నేను చేసిన పొరపాటు ఇదా, నా అతిక్రమం వలన, నా పొరపాటు వలన, నా యొక్క అవిధేయత వలన నష్టపోయాను. ఇక అవిధేయతకు, అక్రమానికి, పొరపాటుకు తావివ్వను. నన్ను నేను స్థిరపరచుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంటున్నాడు, అయ్యా, అక్కడ స్థిర మనసు లేకుండా నేను పడిపోవటానికి కారణమయ్యింది. అయ్యా, నా మనసు అక్కడ కూడా స్థిరంగా ఉంటే ఎంత మేలు, ఎంత ఆశీర్వాదము. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు పరిస్థితులు దిగజారిపోతాయి దేనికో ఒక్కదానికి. అందుకే దావీదు మహారాజు కూడా దేవునితో అంటున్నాడు, అయ్యా, నా హృదయం అక్కడ స్థిరంగా లేదు. ఎక్కడ? మిద్దె మీద. చెప్పండి, ఎక్కడ? మిద్దె మీద తిరుగుతున్నప్పుడు మనసు స్థిరంగా లేదంట. అందుకే పడిపోవడానికి కారణమైంది. మీకు అప్పుడప్పుడు చెప్తాను, మహాసంగ్రామంలో ఇద్దరు అవనస్తులు నిలబడి ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఈ మహాసంగ్రామంలో నిలబడిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పారిపోయాడు, మరొక వ్యక్తి పడిపోయాడు. పారిపోయిన వ్యక్తి ఎవరు? యోసేపు. పడిపోయింది ఎవరు? దావీదు. కానీ అయ్యా, నా మనసు స్థిరపడి ఉంటే ఎంత మేలు అని యోసేపు ఎక్కడ ప్రార్థన చేయలే. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, క్షమాపణ కోరుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. బిడ్డలారా, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మరల ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మధ్యాహ్న కాలమందు ఏం మాట్లాడాడు ఆయన? మధ్యాహ్న కాలం ఏంటి? 51వ కీర్తన 9-10 శరణాల్లో ఏం మాట్లాడాడు ప్రభు మనతో? దేవా, నాయందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. దేవుని స్తోత్రం. అంటే మనసు పాడైపోయింది, హృదయం చెడిపోయింది, మనసు పాడైపోయింది, శరీరం మలినమైపోయింది, సమస్తము నా జీవితం అంతా కూడా మీకు ఆయాసకరం అయిపోయింది, మలినమైపోయింది, స్థిరత్వం లేదు, కల్మషంతో నిండి ఉంది నా జీవితం అంతా. నన్ను కడుగు. దేంతో? ఈ సోపుతో, హిమము కంటే తెల్లగా కడుగయ్యా. నువ్వు తెల్లగా కడిగితే ప్రభువా, మరలా నేను భక్తిహీనులకు, పడిపోతున్న వారికి, చెడిపోతున్న వారికి నేను మార్గదర్శన అయి ఉంటాను. దేవునికి స్తోత్రం. వాళ్ళకి జ్ఞానం కలిగేటట్లు చేస్తాను, వాళ్ళకి బుద్ధి చెప్తాను. నన్ను ఒక్కసారి స్థిరపరచు, నన్ను ఒక్కసారి కడుగు, నన్ను శుద్ధి చేయి. ప్రార్థన చేయటంలో కూడా పాపం చేయటం సహజమేనండి, కానీ దాన్ని సరి చేసుకోవటం చాలా ది గ్రేట్. బిడ్డలారా, ద గ్రేట్ ఆపర్చునిటీ దావీదుకి ఇచ్చాడు, అలాగే సంసోనుకు కూడా ఇచ్చాడు.
కానీ సంసోను దాన్ని ఉపయోగించుకోలే. అవకాశం దేవుడు అందరికి ఇస్తాడు. మంచి అవకాశం ఇస్తాడు దేవుడు, ఇచ్చి పరీక్ష పెడతాడు దేవుడు. అందుకే చాలా జాగ్రత్తగా దేవుని పిల్లలు, రక్షణ లేనప్పుడు ఒక జీవితం అయితే, రక్షించబడిన తర్వాత క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడిన తర్వాత, ఆయన పోలిక మన యందు ఏర్పడిన తర్వాత ఏ వేదన కలగాలి? ప్రసవ వేదన కలగాలి. స్తోత్రం చెప్పండి. ప్రసవ వేదన, ప్రతిరోజు ప్రసవ వేదన కలగాలి. 9 మాసాలు కని బిడ్డను పెంచావు, 9 మాసాలు మోసి బిడ్డను కని పెంచావు. బిడ్డలారా, ఇప్పుడు క్రీస్తు యేసు రక్తంలో కడగబడ్డాకంట ప్రతి దినము ఏ వేదన? ప్రసవ వేదన. పౌలయ్య అంటాడు కదా, నాకు మరలా మరలా అంటే ఎన్నిసార్లు ఆయన బిడ్డలు కనాలి ఆత్మీయంగా? ప్రసవ వేదన ఎన్నిసార్లు కలుగుద్ది పౌలయ్యకి? ఆత్మీయ బిడ్డ ప్రతి దినము ప్రసవ వేదన కలిగి ఉండాలి. ఓ తల్లిగా 9 మాసాల బిడ్డను మోసినప్పుడు నువ్వు పడిన వేదన కంటే ఆత్మీయ స్థితిలో పడే వేదన గొప్పది. దేవుని స్తోత్రం. అది శారీరక సంబంధమైన బిడ్డనిస్తావు, కానీ ఇది ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉండాలి దేవునితో. అలాంటి గొప్ప జీవితం కలిగి ఉండాలంటే ప్రతి దినము దేవుని బిడ్డలమైన మనము ఎలాగుండాలి? 2వ తాట మీకు చెప్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఎంతకంటే చెప్పాలి. ఎంతకంటే మధ్యాహ్నం మనం ధ్యానం చేసాం. ఎన్ని? 3 మాటలు ధ్యానం చేశాం. ఆ 3 మాటలు ఏంటి? మొదటిది ఏంటి? ప్రభువా, దావీదు ఏం కోరుకున్నాడు? స్థిర మనసు కావాలని కోరుకున్నాడు. 2వది మీ జ్ఞాపకం చేశాను, 1 తిమోతి పత్రిక 6:17. స్థిరమైన ధనం ఉంది, అస్థిరమైన ధనం కదా. స్థిరమైన దాన్ని కోరుకోవాలి, కానీ అస్థిరమైన దాన్ని మనము కోరుకోకూడదు. కానీ ఇహమందు ధనవంతుడు అస్థిరమైన దాని మీదే మనసు పెడతాడు. అంతే, వాళ్ళకి అస్థిరమైనదే కావాలి, స్థిరమైనది అవసరం లేదు. స్థిరమైనది కావాలనుకుంటే ఆ ధనవంతుడు అనుదినము తనకిష్టమైన ఆహారం తింటూ, తనకిష్టమైన వస్త్రాలు ధరించుకుంటూ, తనకిష్టం వచ్చినట్టు బ్రతికాడు, చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పాతాళానికి వెళ్ళాడు. బిడ్డలారా, అతడు కనులెత్తి చూసినప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చున్నది ఎవరు? లాజరు. అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చోక ముందు ఎక్కడున్నాడు? ఈ ధనవంతుని అంతే, తన ఇంటి దగ్గరే ఉన్నాడు. వీడు సమృద్ధిగా తింటున్నాడు, తాగుతున్నాడు, పడుకుంటున్నాడు. వాడి ఆకలికి దాహానికి కూడా కట్టకట్టలాడుతూ అనుదినము దేవుణ్ణి స్తుతించాడు. అందుకే బిడ్డలారా, ధనవంతుడనే మాట అదే, నా ప్రాణమా, ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలు సరిపోను నీకు సంపాదించాను, తిను, తాగు, సుఖించు, నా ఇష్టం. అందుకే అబ్రహాం గారు అన్నారు, నా కుమారుడా, భూమి మీద నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతికావు, దేవుని మర్చిపోయావు, నువ్వు దేవుని ఆరాధించలేదు, దేవుని మాట వినలేదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు. అందుకే నీకు పాతాళమే గతి, అక్కడకు మించినది మరుగుడు నీకు లేదు. కనుక బిడ్డలారా, ఈ భూమి మీద ఏది ఉన్నా ఏది లేకపోయినా, తినడానికి, ధరించుకోవడానికి, ఉండటానికి కావలసినవన్నీ దేవుడు మనకిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులకు నేర్పాడు కదా పరలోక ప్రార్థనలో, ఏంటది? అనుదినం ఆహారమును మాకు దయచేయండి. అనుదినం ఆహారము పిట్టల్లాగా ఏ రోజు ఆ రోజు తెచ్చుకోకుండా మనకు స్టాక్ పెట్టుకునే తన్ని దేవుడు మనకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా,
అది పక్షులు ఏనాటి ఆహారం అవి తింటాయి. కానీ మనకైతే సమకూర్చుకొని దాచుకొని ఉంచుకునే భాగ్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కానీ ఏం చేయగలుగుతున్నాం మనం? ధనవంతుడి వేదన పడ్డాడు. అబ్రహాం కంటే ధనవంతుడా? చెప్పండి. ఆ ధనవంతుడు అబ్రహాం గారి కంటే ధనవంతుడా? కాదే. ఇస్సాకు కంటే ధనవంతుడు కాదే. నోవహు గారి కంటే ధనవంతుడు కాదే. వాళ్ళు ప్రభుతో లేరా? ఉన్నారు. కానీ నువ్వెందుకు లేవంటే నువ్వు నా దేవుని మాట వినలేదు. దేవుని మాట వినలేదు. ఇట్లారా వీడు అస్థిరమైన ధనాన్ని ప్రేమించాడు, స్థిరమైన దాన్ని ప్రేమించలేదు. అందుకే పాతాళ వశమయ్యాడు. ఈరోజు చాలా మంది ప్రపంచంలో ఎంతోమంది పోటీపడి ప్రపంచంలో నేను గొప్ప నేను ధనవంతుడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోటీపడి మన భారతదేశంలో కోటీశ్వర్లు ఎవరు చెప్పండి? అదాని అంబానీలు గారు, ముఖేష్ అంబానీ గారు మన భారతదేశంలో కోటీశ్వర్లు. మంచిది, ఉండొచ్చు. కానీ ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత కలిగి ఉన్నా అసలు ఏం కలిగి ఉండాలి? సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. వారు ఎవరిని కలిగి ఉన్నారో మనకు తెలియదు, వారు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కానీ మనం ఆరాధించే దేవుడు సృష్టికి కర్త, సమస్త మానవాళ్ళు నిర్మించిన నిర్మాణకుడు. ఈ ప్రకృతి ఆయన మాట వింటుంది, ఆయన మాట మనం వినాలి. కనుక బిడ్డలారా, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. 5 మాటలే నేను త్వరగా చెప్తాను. మధ్యాహ్నం 3 అయిపోయినాయి. ఒకటి, ఫస్ట్ ఏంటి? స్థిర మనసు లేక దావీదు పడిపోయాడు. మీకు చెప్పాను కదా, 51వ కీర్తన 10వ చరణం. స్థిర మనసు లేక దావీదు పడిపోయాడు. అందుకే దావీదు మరలా దేవుని కోరుకుంటూ అడుగుతున్నాడు, అయ్యా నాకు స్థిరమైన మనసు దయచేయమని అడుగుతున్నాడు. ఈ రాత్రి బిడ్డలారా, ఎంతమంది రక్షించబడి కూడా మనసులో స్థిరత్వం లేకుండా బ్రతుకుతున్నారు. ఆలోచనలో స్థిరత్వం ఉండదు, నడకలో స్థిరత్వం ఉండదు, చేసే దాంట్లో స్థిరత్వం ఉండదు, జీవితంలో స్థిరత్వం ఉండదు. స్థిరత్వం లేకుండా నువ్వు ఏది చేసినా అది గాలికి ఎగురు పట్టుబట్టి. స్థిరత్వం కావాలి. స్థిరత్వం కావాలంటే ఏం చేయాలి? అది ఎలా ఉంటుంది? స్థిరమైనది కావాలి. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి. చెడిపోయింది నా హృదయం, పాడైపోయిందయ్యా, పాడైపోయింది. అంతా నా జీవితం అంతా, నా విలువంతా పోయిందయ్యా. బిడ్డలారా, జీవితంలో ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, ఉద్యోగం పోతే సంపాదించుకోవచ్చు, వ్యవసాయం పంట పోయినా మరలా పండించుకోవచ్చు. జీవితంలో చెప్పండి, ఏది పోతే? పరువు ప్రతిష్ట. పరువు పోయిందనుకోండి, మరలా దాన్ని సంపాదించుకోవాలంటే చాలా టైం పడుతుంది. మరలా ఎంత కష్టపడాలో, ఎంత ప్రయాసపడాలో, స్థిరత్వం కలిగి ఉండాలని రుజువు చేయటానికి ఎంత ప్రయాసపడాలో బిడ్డలారా. క్షణిక ఆవేశానికి గురై, క్షణికమైన దానికి గురై, తాత్కాలికమైనది అస్థిరమైన దానికి గురై, ఒక రాజు అయ్యుండి సింహాసనం మీద కూర్చుని పరిపాలించే రాజు, సైన్యానికి సాయంకాల వేళ ముందు నడవలసిన రాజు, సైన్యానికి ముందు నడవకుండా మిద్దె మీద సంచరిస్తున్నాడు. అయ్యగారు వాకింగ్ చేస్తాడు. ఏం చేస్తున్నాడు? సాయంకాలం వాకింగ్ చేస్తా తన దృష్టి కాస్త కిందకు పడింది. ఎక్కడో కొనలో స్నానం చేస్తుంది అమ్మాయిని చూశాడు, ఆశించాడు, తెచ్చుకున్నాడు, అనుభవించాడు. శాపమును తన మీదకే తెచ్చుకున్నాడు. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, దావీదు చేసిన పాపం తన వరకే ఉందా? తన పిల్లల మీద కూడా వచ్చిందా? ఎస్, పిల్లల మీదకి వచ్చి 4 పిల్లల దేవుడు తీసేశాడు. 4 బిడ్డల్ని మొహమాటం లేకుండా ఒక్క ప్రాణానికి
ఎవరిదా ప్రాణం చెప్పండి? ఉరియా ఒక్క సైనికుడు ప్రాణానికి చెప్పండి నష్టం నలుగురి పిల్లలు. బిడ్డలారా, దావీదు ఒక పాపం చేసి ఆ పాపాన్ని సరి కప్పిపెట్టుకోవడానికి ప్రాణాన్ని తీశాడు. భార్యతో పాపం చేసి దాన్ని సరి చేసుకోవడానికి భర్తనే చంపించాడు. ఆ పాపం దాని ఎఫెక్ట్ దావీదు పిల్లల మీద పడింది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, తల్లిదండ్రుల యొక్క పాపం తల్లిదండ్రుల యొక్క పాపం దోషం దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పోస్తాడు? పిల్లల ఒడిలో. అందుకే తల్లిదండ్రులైన మనం ఒకప్పుడు తెలియనప్పుడు, క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడినప్పుడు, క్రీస్తు రక్తం కడకనప్పుడు లోకములో పాపములు శాపములో బ్రతికాం. బిడ్డలారా, బ్రతికాం కాదంటలేదు. అందుకే యెహెజ్కేలు అంటాడు, యెహెజ్కేలు ఇది రక్తములో పొర్లుచున్నప్పుడు, ఇది రక్తములో పొర్లుచున్నప్పుడు దీని నాభిచూత్రం కొయ్యక మునుపు నాభిచూత్రము కోసి దీనికి ఉప్పు రాయలేదు ఎవడును. ఇది రక్తములో పొర్లుచు ఏడుస్తున్నప్పుడు నేను చూసొచ్చి దాని నాభిచూత్రం కోసి దానికి ఉప్పు రాసి దాన్ని కడిగి శుద్ధి చేసి దాన్ని పెంచితే అది యవన ప్రాయం వచ్చినప్పుడు ఏం చేసిందంట? యవన ప్రాయం వచ్చినప్పుడు నాదానిగా చేసుకోవాలనుకుంటే తన సౌందర్యాన్ని చూసి తను తాను పాపం చేసింది. యెహెజ్కేలు ప్రవక్త. అవునా ప్రభువా? అవును. అది దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, అది రక్తములో పొర్లుచున్నప్పుడు, అది తల్లి కని ఎక్కడ పారేసినప్పుడు, తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న బంధం కట్ చేయడానికి ఎవడో లేనప్పుడు నేను కట్ చేసి దానికి ఉప్పు రాసి దాని నాభిచూత్రము కోసి ఉప్పు రాసి దాన్ని బట్ట చుట్టి కడిగి శుద్ధి చేసి బట్ట చుట్టి దాన్ని పెంచి యవన ప్రాయం వచ్చిన తర్వాత నా బిడ్డగా చేసుకోవాలనుకుంటే అది తన అందమున ఆధారము చేసుకో. ఒకప్పుడు మన జీవితాలు అలాగుంటే ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించాడు? ఎందుకు దేవుడు మనల్ని కనికరించాడు? బిడ్డలారా, మధ్యకాలం నేను ఒక ఊరి ప్రార్థనకి వెళ్తే అక్కడ ఓ సహోదరి బిడ్డలను తీసుకొని వచ్చింది. అయ్యా ప్రార్థన చేయండి అంది. సరే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత లెగిసి వందనాలు చెప్పింది. ఇలా వందనాలు చెప్తే ఈ గోర్లన్నీ బారుకొని అన్నిటికీ గోల్డ్ రంగేసింది. కాళ్ళకు కూడా గోల్డ్ రంగేసింది. లైట్గా లిప్టిక్ వేసింది. ఇక్కడ కూడా లైట్గా వేసింది. తేరా ఏంటంటే ఆమెకు పెనిమిటి లేడు. పెనిమిటి లేడు. యవన కాలంలో పెనిమిటిని పోగొట్టుకుంది. పిల్లలు చిన్న పిల్లలు. ఇట్లారా కడుపు మార్చుకుని నడుము కట్టుకుని ఆ పిల్లల కొరకు ప్రార్థించి దేవుని సన్నిధిలో పెంచవలసిన బిడ్డ ఎలాంటి సోకులు! ఎలాగుందనుకున్నారు? అవసరమా? అవసరమా? పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో ఈ దినాల్లో. అవసరమా? ఒక మారు మనసు పొందిన బిడ్డ, ఒక రక్షణ పొందిన బిడ్డ, ప్రభు కొరకు బ్రతకవలసిన బిడ్డ నిన్ను ఏ స్థితిలో ఉంచాడు దేవుడు, ఆ స్థితిని బట్టి ఆయన నామమును మహిమపరచాలి. ఆయనకు విలువను తేవాలి. బిడ్డలారా, విలువను తేవాలి. నేను అన్నానే, అమ్మా ఇది నీకు తగునా? ఏమీ మాట్లాడలేదు, మౌనం వహించి వెళ్ళిపోయింది.
అవసరమా మనకి? అది మనకు అవసరమా? కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన బిడ్డలు, ఆత్మీయత కలిగిన బిడ్డలు జీవితంలో పరిస్థితులను బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్త. సౌలును తొలగించి దావీదు నిన్ను రాజుగా చేసింది ఎందుకేనా? కొన్నిసార్లు మన మనసు మన స్వాధీనంలో లేనప్పుడే, స్థిరమైన మనసు లేనప్పుడే ఆ వ్యక్తి జీవితం తొట్టిల్లటానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అంటున్నాడు ఏమని? పేతురు పత్రిక రాస్తూ ఏమన్నాడు? 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది. దేవునికి స్తోత్రం బిడ్డారా. స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. అది కావాలి. స్థిరమైన వాక్యం మనకు కావాలి. స్థిరమైన వాక్యం మనకు కావాలి. అది మనం కలిగి ఉన్నప్పుడు, స్థిరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు, ఏ పరిస్థితులు వచ్చినా అందుకు ఒక ఆయన పాడుతూ అంటాడు, ఏ గాలి తాకిడికి కదలనులే, నా యేసు నాతో ఉన్నాడులే, ఈ జీవితం నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో అక్షరం, ఏ గాలి తాకిడికి కదలనులే, నా యేసు నాతో ఉన్నాడులే. హల్లెలూయా. ఎవరుంటే నా యేసయ్య నాతో ఉన్నాడు, నేను కదలను. స్థిరత్వం కలిగి ఉంటాను. స్థిరత్వం కలిగి ఉంటే ఏం జరుగుద్ది? స్థిరత్వం కలిగి ఉంటే ఏం జరుగుద్దండి? యేసుప్రభు వారు ఏం చెప్పాడు? 2 ఉపమానాలు చెప్పాడు. ఒకడేమో ఇసుక మీద కట్టాడు, మరొకడేమో బండ మీద కట్టాడు. ప్రవాహం వచ్చింది, గాలి వచ్చింది, కొట్టింది. ఏది లెగిసిపోయింది? ఇసుక మీద కట్టింది లెగిసిపోయింది, బండ మీద కట్టింది స్థిరంగా ఉంది. కారణం ఏంటి? దాని ఫౌండేషనే వేరు. దీనికి ఫౌండేషన్లో జీవితంలో రక్షించబడిన తర్వాత బిడ్డలారా, ఫౌండేషన్ చాలా స్టాండర్డ్గా ఉండాలి. ఫౌండేషన్ స్టాండర్డ్గా ఉంటేనే, లేకపోతే ఆడు కదిలించేవాడు ఉన్నాడు, ఊపేవాడు ఉన్నాడు, గడగడలాడించేవాడు ఉన్నాడు, రకరకాల ఊగినా బిడ్డలారా, ఊగినా పడినట్టు కనపడినా అది పడకుండానే స్థిరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కొన్ని చెట్లు చూడండి, అలా వంగి మరలా లెగుస్తాయి, అలాగ వంగుతాయి, మరలా లెగుస్తాయి. అంటే అది వంగింది కానీ పడదు. కారణం ఏంటి? ఫౌండేషన్ స్థిరంగా ఉంది. ఈ రాత్రి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిన. దేవుని స్తోత్రం. ఇది ఎవరిని గురించి రాయబడింది చెప్పండి? మోషే గారి గురించి. మోషే గారి గురించి పౌలయ్య గారికి ఏం తెలుసు కదా? హెబ్రీ గ్రంథకర్త అయితే మోషే గారు ఎక్కడ? పంచఖండాల్లో ఉన్నాడు. మరి ఆయన సంగతి ఈయనకి ఎలాగ తెలుసు?
ఆ? చదివాడు కనుక, తెలుసుకున్నాడు కనుక. కనుక బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఆయన అంటాడు స్థిర బుద్ధి. ఏ బుద్ధి? స్థిర బుద్ధి. స్థిర బుద్ధి గలవాడై. అందుకే మోషే గారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తుంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఎంత నమ్మకం? మోషే నా ఇల్లంతటిలో చెప్పండి, నమ్మకమైన వాడు. మోషే గారి జీవితాన్ని పరీక్షించి 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 ఊపి 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 ఐగుప్తులో 20 సంవత్సరాలు, మిథ్యాన్ అరణ్యములో 20 సంవత్సరాలు, అరణ్య యాత్రలో 20 సంవత్సరాలు, ఇంకా ఈ 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఐగుప్తులో 40 ఏళ్ళు ఉంటే, ఐగుప్తు మిథ్యాన్లో 40 ఏళ్ళు ఉంటే, కనాను యాత్రకి 40 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు తన జీవితం అంతా సాతాను ఊపుతూనే. అయినా మోషే ఏం చూశాడంట? అదృశ్య. దేన్ని చూశాడు? అదృశ్యమైన దాన్ని చూస్తూ ముందుకు సాగాడు. దేవుని స్తోత్రం. అందుకే మోషే తన జీవితంలో దేవుని ప్రాధేయపడ్డాడు. ఏమని? అయ్యా, నిన్నొక్కసారైనా ముఖాముఖిగా మాట్లాడాడు కానీ ఆయన్ని చూడలేకపోయాడు. అదే మనకు బాధ. మోషే ముఖాముఖిగా మాట్లాడి చూడలేకపోయాడు, ముఖాముఖిగా అయినా మాట్లాడాడు, కానీ మనం మాట్లాడలేకపోతున్నాం. వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవునితో మాట్లాడుతున్నామని ఒక తృప్తి కలిగి బ్రతుకుతున్నాం. కానీ దేవుడు మనతో మాట్లాడితే, ఆయన దర్శనం మనం చూడగలిగితే, ఒక దర్శనాన్ని కలిగి ప్రభు కొరకు మనం బ్రతకగలిగితే జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని స్తోత్రం. ఒక దర్శనం కలిగి ఉంటే మన జీవితాన్ని మారుస్తుంది. అందుకే నా ఆశది, బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయండి అని, విశ్వాసంతో ప్రార్థన చేయండి అని, చేతులెత్తి ప్రభువును వేడుకుందాం, చేతులెత్తి మొరపెట్టమని నేను అదే మిమ్మల్ని అడుగుతుంటాను. ఎప్పుడు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఫలితాలు పొందుకున్న వాళ్ళు కోకొలలుగా ఉన్నారు భూమి మీద. కానీ చేతులు ఎత్తకుండా, స్తుతించకుండా, ప్రార్థించకుండా, ప్రాధేయపడకుండా, విచారణ చేయకుండా, గోచాడకుండా మేలులు చూడలేని వాళ్ళు కోకొలలుగా ఉన్నారు ఈ భూమి మీద. ఎందుకు? సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చి ఒక దర్శనం లేకపోతే, సంవత్సరాలు మందిరంలో కూర్చొని ఒక్కసారైన ప్రభుతో మనం మాట్లాడలేకపోతే ఎందుకు? ఆ దేవుని బిడ్డలారా, దావీదు స్థిరత్వాన్ని కోల్పోవటానికి గల కారణం, పోనీ యవనస్తుడైతే చెప్పండి, యవనస్తుడైతే పోనీ మిడిలైతే పోనీ అనుకోవచ్చు. కానీ దావీదు స్థిరత్వాన్ని కోల్పోయినప్పుడు వయసు ఎంత? 70 సంవత్సరాలు అంటండి. 70 సంవత్సరాల వయసు అప్పుడు స్థిరత్వాన్ని కోల్పోయాడు. అంటే పాపానికి వయసుతో సంబంధము లేదు, కులంతో సంబంధం లేదు, చిన్న పెద్ద తన మన వరుస వాయి లేదు దానికి. అందుకే దాని విషయంలో జాగ్రత్తగా ఉండమని ప్రభు వారు చెప్పారు. 3 మాటలు ప్రభు చెప్పారు. శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. దైవజనుడు రాస్తూ అంటాడు, ధనాపేక్ష దేనికి మూలం? సమస్త కీడులకు మూలం. దాన్ని ఆశించి నశించిపోయిన వాళ్ళు ఉన్నారు, దాన్ని ఆశించి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో స్థిరత్వాన్ని కోరుకోవాలి. దావీదు అంటున్నాడు, పడి లెగిచిన వాడు, పశ్చాత్తాపడిన వాడు, దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నవాడు, విశ్వాసాన్ని తిరిగి మరల పొందుకున్నవాడు, నూతన మనసు కలిగిన వాడు, తిరిగి మరలా
బలమైన విశ్వాసంతో స్థిరపడు అంటున్నాడు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. కొన్నిసార్లు అనుకుంటాం మనం, ఈ పరిస్థితుల్లో ఇలాగ అవ్వకపోతే ఎంత మేలు దొరికేదో మనకి, మనం ఎంత బాగుండేదో మన భవిష్యత్తు. అవును, కానీ కొన్నిసార్లు మన పరిస్థితులు మనల్ని పరిధి దాటిస్తాయి. మన పరిస్థితులు మనల్ని పరిధి దాటిస్తాయి. పరిధి దాటినప్పుడే పరిస్థితులు మారిపోతాయి. పరిధి దాటినప్పుడే పరిస్థితులు మారిపోతాయి బిడ్డలారా. అప్పుడే అవమానాలు, అపనిందలు, అపకీర్తి, పరువులు పోయేది, ప్రతిష్టత పోయేది పరిధి దాటినప్పుడే. అందుకు యోబు భక్తుడు అంటాడు, నా చుట్టూ నేను ఏం గీసుకున్నాడు? నా చుట్టూ నేను గీత గీసుకున్నాను. అయ్యా అయ్యా, నువ్వు నన్ను చంపు. ఏమన్నాడు? ఆయన నన్ను చంపినను ఆయన కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను. నా ప్రవర్తన ఆయన ఎదుట న్యాయమని రుజువు చేసుకుంటా. ఏదున్నా లేకపోయినా. అలాంటి స్థిరమైన మనసు కలిగిన ఎంతో మంది భక్తుల జీవితాలు ఉన్నాయి. మనకెదురుగా ప్రభు పాఠాన్ని నేర్పుతున్నాడు. వాళ్ళ మనసు కలిగి మనం కూడా వాళ్ళలాగే ప్రవర్తించి, వాళ్ళు వెళ్ళిన మార్గంలో మనం వెళుతూ వాళ్ళు ఆరాధించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. వాళ్ళు వెళ్ళిన మార్గంలో మనం కూడా వెళ్ళి, బాధలైనా, కష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, కష్టం వచ్చిన, ఆర్థిక పరిస్థితులు వెంటాడిన, ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైన బిడ్డలారా, ఒకటే మనం కోరుకునేది, తండ్రి వాళ్ళు వెళ్ళిన మార్గంలో వాళ్ళు ఎదుర్కొన్నారే, నేను కూడా ఎదుర్కొనే శక్తిని నాకు బిడ్డలారా, మనసు స్థిరత్వం కావాలండి, స్థిరత్వం కావాలి. వివాహమైన రాత్రి పెనిమిటిని కోల్పోయింది. ఆ రాత్రి భర్త చనిపోయాడు. వివాహమైన రాత్రి ఆ దినమే భర్త చనిపోయాడు. బిడ్డలారా, ఉన్న ఊరు విడిచిపెట్టింది. అత్తగారి వెంట నడక ప్రారంభించింది. అత్తగారు ఎక్కడ ఆగితే అక్కడ ఆగింది. అత్తగారు ఏం తింటే అది తింది. అత్తగారు ఎలాగ వెళితే అలాగ వెళ్ళింది. బిడ్డలారా, చివరికి ఆమె నడక ప్రయాణం తిన్నగా సాగుతూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎంతో మంది ఆసాములు, భూస్వాములు ఉన్నారు. కానీ ఎవరి పొలములోకి ఆహ్వానించబడింది చెప్పండి? ఎంతమంది లేరు అక్కడ? చాలా మంది ఉన్నారు. కానీ బోయాజు రారాజైన యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తు. అలాంటి బోయాజు పొలములోకి, నా కుమారి నా పొలములోకి వెళ్ళి పరిగెరుకో అన్నాడు. పరిగెరుకున్నాడు. ఆల్రెడీ కోసేవారు కోసి ఉంచారు పనలు. కుడి ఎడమల యవనస్తులు ఉన్నారు కుడి ఎడమన. మధ్యలో పనులున్నాయి. పనుల మధ్యలో ఇప్పుడు ఏం చేస్తుంది? పరిగెరుకుంటుంది. యవనస్తురాలండి, భర్తను కోల్పోయింది. కుడి ఎడమల యవనస్తులు ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఆమె పనుల మధ్యలో పరిగెరుకుంటుంది. ఎవరి పొలములోకి వచ్చి పరిగెరుకుంటుంది? బోయాజు పొలములోకి వచ్చింది. బిడ్డలారా, బోయాజు పరీక్ష పెట్టాడు. ఎవరికి? రూతుకి. బోయాజు పరీక్ష పెట్టాడు. పనుల మధ్యలో పరిగెరుకోమన్నాడు. యవనస్తురాలను పరీక్ష పెడితే పనుల మధ్యలో పరిగెరుకుంది, కానీ పనులు ముట్టుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. స్థిర మనసు అంటది. ఇటువైపున పనులున్నాయి, ఇటువైపున పనులున్నాయి. గోధుమలు అవి కాస్త తీసుకోవచ్చు, కానీ ఒక్కటి కూడా ముట్టుకోలేదు. ఆమె పనుల మధ్యలో పరిగెరుకుంటుంది. నమ్మకస్తురాలు. ఆమె మనసు చెప్పండి, స్థిరమైన మనసు, తొట్టిల్లే మనసు కాదు, పనులు ఆశించిన మనసు కాదు, యవనస్తులను ఆశించిన మనసు కాదు. ఎటువైపు చూడలేదు. ఆమె గోల్ ఒక్కటే, నన్ను ఏరుకోమన్నది పనుల మధ్యలో. బిడ్డారా, రూతు మనసు స్థిరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తురాలు
యవనస్తురాలు. అందుకే పొలములో పరిగెలో నమ్మకంగా ఉంది కనుక రాత్రి బోయాజు పాదాల దగ్గర నమ్మకంగా ఉంది. రాత్రంతా చలి తగులుతున్న బిడ్డకు దుప్పటి కప్పాడు. ఉదయాన్నే లేచింది, ఆ దుప్పటి మీదే 6 మానికి లెవెల పోసి మూట కట్టి వసు మీద పెట్టి, స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన విశ్వాసం కలిగిన బిడ్డలు జీవితంలో ఎన్నడూ తొట్టిల్లరు. స్థిర మనసు కలిగి ఉంటారు, స్థిర మనసు కలిగి ఉంటారు. ఆ మనసులో ఓడిపోయిన దావీదు ఇక్కడ అంటున్నాడు, ఆహా, నీ కట్టలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలయ్యా, ఎంత మేలయ్యా. ఎన్ని పోగొట్టుకున్నానయ్యా, నలుగురు పిల్లలు పోగొట్టుకున్నానయ్యా, స్థిరత్వం లేక. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన బిడ్డ స్థిరమైన మనసు కలిగి ఉంటే ఇబ్బందులు వస్తాయి కాదంటలేదు, కష్టాలు వస్తాయి కాదంటలేదు, శ్రమలు వస్తాయి కాదంటలేదు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా మనసు స్థిరమైనదైతే ఆకలినైనా తట్టుకుంటది, అపనిందలైనా తట్టుకుంటది, ఇబ్బందులైనా తట్టుకుంటది. ఏ పరిస్థితులైనా తట్టుకోగలిగింది స్థిరమైన మనసు. అలాంటి మనసు కలిగి ఉండాలని నా దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ఈ రాత్రి ఆ మనసు కలిగి ఉన్న మిమ్ములను నా దేవుడు దీవించునుగాక. చెప్దామా? ఆమేన్ చెప్తామా? ఆమేన్ చెప్తామా? అట్టి మనసు నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక అని ప్రకటిస్తూ రాత్రి ప్రకటించబడిన ప్రతి మాట మన జీవితంలో స్థిరపడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మన కొరకే దీవెనకరంగా మార్చునుగాక.